మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు బీమా మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఇప్పటివరకు 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా పరిహారాన్ని ఏకంగా 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా అండగా నిలవనుంది. ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మత్స్యకారుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎవరైతే ప్రమాదానికి గురవుతారో 2 లక్షల ఇన్సూరెన్స్ నుంచి ఇప్పుడు ఏకంగా 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో మత్స్యకారులు కూడా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు దీనిపై మాట్లాడేందుకు ఫిషరీ సంబంధించి యూనియన్ లక్ష్మణ గారు ఉన్నారు. సో లక్ష్మణ గారు చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఏదైతే ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 2 లక్షలు ఉండేది, ఇప్పుడు ప్రమాదం జరిగింది, దాన్ని 10 లక్షలు పెంచడం జరిగింది. సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీరు ఏ విధంగా మాట్లాడతారు? చాలా సంతోషం అండి. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భాగస్వాములైనందుకు మత్స్యకారులకి ఇప్పటి వరకు ఉన్న 2 లక్షల బీమా పథకం ఒకసారిగా 10 లక్షలు పెంచటం మరి మత్స్యకారులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతైనా రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇంతవరకు కూడా 2 లక్షలు ఎంతో అద్భుతం అనుకునే వాళ్ళము. అలాంటిది ఒకేసారి 10 లక్షలు అంతే. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు చొరవ, ఆయన చేస్తున్న ప్రయత్నం మత్స్యకారులకు అది ఒక వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం అనేది ఈరోజు 2 లక్షల నుండి 10 లక్షలు చేసిందంటే చాలా మంచిగా స్వాగతించవలసిన విషయం. మీరు చెప్పండి, ఏదైతే బోటు విరామం సమయంలో కూడా మీకు కొంచెం ఇబ్బందిగా పడుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మనం చూసైతే మీకు విరామ టైంలో కూడా పూర్తిస్థాయిలో మీకు ఏమి నిధులు ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల కోసం అనేక పథకాలు ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 10 లక్షలు పెంచడం మీరు ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషం అండి. ప్రధానమంత్రి దీని కింద 2 లక్షలతో రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షలు కలపడం, మ్యాచింగ్ రేట్ ఇవ్వడంతో మత్స్యకారుడికి చాలా ఉపయోగమే. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సీలో చనిపోయినట్లయితే ఎక్కడో కూడా ప్రమాదవశాత్తు జారిపోయి చనిపోతారు. వాళ్ళకి 7 సంవత్సరాలు పీరియడ్ పెట్టారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్యలోనే ఓ జీవో కూడా వచ్చింది. ఆర్డీఓ గారు, జేడీ గారు, డిఎస్పీ ఈ ముగ్గురు కమిటీ ఒకటి వేశారు. అది 3 సంవత్సరాలు కుదించారు. అది కూడా సంతోషమే. అయినప్పటికీ కూడా ఆ కుటుంబం రోడ్డు పడే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకాడైతే దాన్ని 1 సంవత్సరం 6 నెలల్లో ఎలాగో కమిటీ వేశారు కాబట్టి కమిటీ నిర్ధారణ చేసి ఆ మత్స్యకాడ ఆదుకునే విధంగా ప్రయత్నం చేసినట్లయితే ఇచ్చిన 10 లక్షల రూపాయలు చాలా ఉపయోగమే ఉంటుంది. అయినప్పటికీ కూడా మత్స్యకాడికి కేంద్ర ప్రభుత్వం 2014-19 సంవత్సరంలో ఇది నావిగేషన్స్ జీపీఎస్ కానీ ఎక్కువ సౌండ్ కానీ 70% సబ్సిడీ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవారు. ఇప్పుడైతే లోగడ 5 సంవత్సరాల్లో ఒక మత్స్యకాడ ఏది ఉపయోగకరంగా పని చేయట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో గతంలో ఏ పథకాలు అయితే ఇచ్చామో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ రేట్తో అవన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇది మొత్తానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఏదైతే మత్స్యకారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ఏకంగా 10 లక్షలు పెంచడంపై విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్న ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ అయితే హర్షం వ్యక్తం చేస్తుంది. దీనికి కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా వేట విరామం సమయంలో కూడా ఏదైతే ఇచ్చిన భరోసా పూర్తి విషయంలో కూడా వారికి న్యాయం జరగాల, కార్మికులతో పాటు బోటు యాజమాన్య సిబ్బంది కూడా పూర్తి సహకారం అందించే దిశగా మరోవైపు రానున్న బడ్జెట్ సమావేశాలు కూడా మత్స్యకారులకి ప్రత్యేక భరోసా కల్పించే దిశగా అడుగులు వేయాలి. దానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించని చెప్పి కూడా వారు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.